శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాంస్కృతిక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థి ప్రేమ్ సాయి మృతి ఘటనపై అనేక అనుమానాలున్నాయి. పోలీసులు విద్యార్థి మృతి కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సాంస్కృతిక ఇంజనీరింగ్ కళాశాలను సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ నాయకులతో కలిసి పరిశీలించారు. విద్యార్థి ప్రేమ్ సాయిపై ర్యాగింగ్ కు పాల్పడటం, భౌతిక దాడి చేయడం వల్లనే మృతి చెందినట్లు తెలుస్తోందని ఇంతియాజ్ అన్నారు. ఈ ఘటనపై ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థి మృతికి గల కారణాలను కళాశాల యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలన్నారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాలను కలుపుకుని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. మీరు వాస్తవ విషయాలు చెప్తే దాన్ని ఏదన్నా కానీ లేదనంటే ఈ స్టూడెంట్ మూవ్మెంట్ పెంచి మళ్ళీ దాన్ని పూర్తి స్థాయి విచారణకు ఆదేశించండి అని చెప్పి అధికారులు. విద్యార్థి 13వ తేదీ 5:20 హాస్టల్ వార్డెన్ పర్మిషన్ తోటి పంటి నొప్పి కారణంగా ఇంటికి వెళ్తున్నానంటని చెప్పి పర్మిషన్కి అప్లై చేస్తే వార్డెన్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఇంటికి పంపించమన్న తర్వాతనే పంపించడం జరిగింది. 5:20 ఆ అబ్బాయి క్యాంపస్ నుంచి బయట పడడం జరిగింది. బయట జరుగుతున్నట్లు అసత్య ప్రచారాలు వాస్తవం కాదు. బయట జరుగుతున్నట్లు అసాంఘిక చర్యలు ఇట్లాంటివి ఏవి మా దగ్గర లేవు. అత్యున్నత పరిణామాలతో నిష్ణాతులైన సెక్యూరిటీ పర్యవేక్షణలో 24 గంటలు హాస్టల్ ప్లస్ బయట సెక్యూరిటీ ప్రొటెక్షన్లోనే పిల్లల్ని మేము సంరక్షించుకుంటున్నాం. సో బయట జరుగుతున్న వాస్తవాలని నమ్మకండి. ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీలో బయటకు పడ్డ వాస్తవాలను బట్టి